హాయ్ అండి, నేను వేణు. వెల్కమ్ టు వేణు ఇన్ఫినిటీ. ఆషాఢం వచ్చేస్తుంది కదండి. అందరి దృష్టి కూడా ఈ మునగాకు పైన ఉంటుంది. మనలో చాలామంది మునక్కాయలంటే ఇష్టపడతారు, కానీ ఈ మునగాకంటే పెద్దగా ఇష్టపడరు కదండి. ఈ ఆషాఢంలో అయినా మన పెద్దవాళ్ళు ఈ ఆచారం పెట్టారు కాబట్టి ఏదో మొక్కుబడిగా తినాలి అన్నట్టే చూస్తారు తప్ప దాన్ని ఎవరు ఇష్టంగా అయితే చూడరండి. కానీ మునక్కాయల్లో కంటే మనకి ఈ మునగాకులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయండి. దీన్ని మనం పప్పులోనే వేసుకోవడం కాదండి, చక్కగా పిల్లలతో ఇష్టంగా తినిపించాలి అంటే వీటితో జంతికలు చేసుకోవచ్చు. చక్కగా చట్నీ చేసుకుంటే అది రైస్లోకి బాగుంటుంది, అలాగే చట్నీ టిఫిన్స్లో కూడా బాగుంటుందండి. అంతేకాకుండా దీంతో మనం వడలు వేసుకోవచ్చు, కారపొడి చేసుకోవచ్చు. అంతేకాదండి, దీంట్లో కొద్దిగా కల్లుప్పు వేసి వేడి చేసి బెణికిన చోట దీన్ని కట్టుగా కట్టినట్టయితే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నిప్పులు కూడా మనకి తగ్గుతాయండి. ఇలాగా లెక్కలేనన్ని ఉపయోగాలు ఉన్నాయండి దీంతో.